హెడ్డింగ్ టు సిసు. చలో గాయ్స్. సో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. మనం అయితే జస్ట్ 6,999కి మనాలి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ 2 nights and 3 days. సో ఈ ప్యాకేజ్లో మనకి ఇంక్లూజన్స్ ఏముంటాయి అంటే బెస్ట్ వ్యూ ఉండే హోటల్, ఢిల్లీ టు ఢిల్లీ బస్ టికెట్స్, మంచి వ్యూ ఉండే హోటల్, తెలుగు ఫుడ్, తెలుగు గైడ్, అండ్ మీకు ఒకవేళ ఫోటోగ్రాఫర్ అవసరం అయితే మనం ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ని అయితే అరేంజ్ చేస్తాము. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో April 15th లోపల వచ్చారు అంటే మీకు కొంచెం ప్రైస్లో మనాలి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని తర్వాత అయితే సీజన్ స్టార్ట్ అయిపోతుంది. 40-50% ప్రైజెస్ అయితే హైక్ అయిపోతాయి అనమాట. సో గాయ్స్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నా నంబర్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్స్ప్లోరా హాలిడే అని చెప్పి నా పేజ్ కూడా ఉంది. నన్ను ఫాలో చేసేయండి, ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, నాకు ఫాలో చేసేయండి అండ్ మీ మనాలి ప్యాకేజ్ బుక్ చేసుకోండి. సిస్సుకి వెళ్ళే దారి అయితే ఇలా ఉంది ప్రెసెంట్. నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతే. నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ కూడా ట్రాఫిక్. ఎక్కడికి వెళ్ళండి హిల్ స్టేషన్ మనాలి అయితే మంచి ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే మనాలి ఈజ్ ఏ మ్యాజికల్ ప్లేస్. వావ్, చూడండి స్నో చూడండి ఎంత బాగుంది కదా. రోడ్ పక్కన అంతా కూడా స్నో ఉంది. ఇక్కడ ఆల్టోనే కింగ్, గ్యాంగ్ లీడర్ ఆల్టో. ఇక్కడ ఇంకా వేరే కార్లు ఏది పనికిరావు ఆల్టో ముందు. అంత బాగుంటుంది ఆల్టో ఇక్కడ. గైస్, నేనైతే ఇప్పుడు అటల్ టన్నల్ ముందున్నాను. అటల్ టన్నల్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇండియాలోనే లాంగెస్ట్ టన్నల్ అనమాట ఇది. ఎలా ఉంటుందో చూద్దాం లోపల. లెట్స్ గో. అటల్ టన్నల్ బయట అయితే ఇలా ఉంది. వామ్మో, టన్నల్ లోపల మాత్రం చలి మామూలుగా లేదు. ఈ చెయ్యి అయితే పని చేయట్లేదు నాకు ఇప్పుడు, అంత చల్లగా ఉంది. గ్లౌజెస్ వేసుకోవాలి మామూలుగా అయితే. వామ్మో, లొకేషన్ చూపిస్తాను చూడండి మీకు. అది టన్నల్, దాంట్లోంచి బయటకు వచ్చాను అనమాట ఇప్పుడు నేను. మై గాడ్, ఆ పైన చూడండి, ఆ పై కొండల లోపల నుంచి టన్నల్ దూవారనమాట. దానికి వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టారు. హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు అటల్ టన్నల్ దగ్గర బయటకు వచ్చాను. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అటల్ టన్నల్ అనమాట. సో అది దాన్ని నార్త్ పోర్టల్ అంటారు. అటు నుంచి అయితే బయటకు వచ్చాను. ఇక్కడ స్నో చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం స్నో. మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. వావ్ వావ్ వావ్, లెవెల్లో అయితే ఉంది కదా గాయ్స్. మనాలి అయితే వచ్చాయండి. నేను ఇప్పుడు సిస్సుకి వెళ్తున్నాను. ఇక్కడ మధ్యలో ఇది ఈ స్పాట్ చూపిద్దామని చెప్పేసి ఆగా అనమాట. సో గాయ్స్, సిస్సు వ్యాలీకి అయితే వచ్చేసాము. సిస్సు వ్యాలీ ఇక్కడ ఫెస్టివల్ లా పెట్టారు. చూద్దాం ఏంటో ఫెస్టివల్ ఇది. ఇదంతా ఐస్తో చేశారు చూడండి. తాకూడదు, తాకితే కూలిపోద్దంట. సెన్సిటివ్ స్ట్రక్చర్ అని పెట్టారు. వావ్, సిస్సులో ఫెస్టివల్ గాయస్, కేక్ ఫెస్టివల్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ హిమాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్. ఇది చాలా వింటేజ్
థింగ్స్ అనమాట. ఇంతకుముందు వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి అంతా ఇక్కడ చూడొచ్చు మనం. स्कल्पचर की जो वर्कशॉप है, स्नो स्कल्पचर वर्कशॉप, ये भी आपको देखने को मिलेगी. इसकी टाइमिंग्स जैसे खिल के पास आ दिल के दूर से मिल के. సో అది యతి ఫెస్టివల్ అయితే లోపలంతా చాలా ట్రైబల్ హార్టికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన మొత్తం వాళ్ళ ట్రైబల్ గ్రూప్స్ అంతా వచ్చి వాళ్ళ పార్టీ లాగా చేసుకుంటారు అనమాట. ఇట్స్ లైక్ ఎ కార్నివల్ అనమాట. జిప్ లైన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది స్నో బైక్. ఈ జిప్ లైన్ ప్రైస్ వచ్చేసి చేయాలంటే 500 రూపీస్. చెప్పాయి కదా వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్, మొత్తం స్నోనే ఉంది. వాటర్ ఫాల్స్కి వెళ్ళేదానికి ఛాన్స్ లేదు. అండ్ ఇకపోతే వీళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. 500 రూపీస్ చెప్తున్నారు ఈ జిప్ లైన్కి. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 150 రూపీస్కి చేశాను. బ్యాక్ సైడ్ లొకేషన్ మామూలుగా లేదు. చూడండి ఎలా ఉందో, ఆ రేంజ్లో ఉంది బ్యాక్ సైడ్ లొకేషన్. సో సిస్సు అయితే ఇలా ఉంది. చూడండి అసలు ఎంత బాగుందో లొకేషన్, ల్యాండ్స్కేప్. బాబా 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 బాబా. सबभन्दा मेन त कमरा मिलेको छैन नि, कमरा पनि छैन नि, अब आफ्नो पनि खालको कस्तो छ नि. గాయ్స్ అదే సిస్సు లేక్ కనిపిస్తుందా? ఫ్రీజ్ అయిపోయింది. అక్కడ కరెంట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని పక్కన ఉండేదే సిస్సు లేక్. మొత్తం అక్కడ వాటర్ లేక్ లాగా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే చూడండి ఫ్రీజ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళనీరు కూడా, చాలా డేంజర్. వెళ్తే ఒకవేళ అది ఐస్ కానీ బ్రేక్ అయ్యి లోపలికి వెళ్ళామంటే అంతే, ఇంకా అయిపోయింది. సో అదైతే కేలాంగ్కి వెళ్ళే రూటు. ఆ పైన రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ పైన రోడ్డు కనిపిస్తుంది కదా, అది కేలాంగ్కి వెళ్ళే రూటు. స్పీటీ, లాహుల్ అన్నీ అటువైపే వెళ్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రోడ్ మాత్రం.